డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఇప్పుడే ఓజీ మూవీ చూసి రావడం జరిగింది. మూవీ గురించి ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక మాస్ మూవీ, ఇప్పుడే ఒక హై వోల్టేజ్ మూవీ, ఇప్పుడే హై యాక్షన్ మూవీ చూసి రావడం జరిగింది అని చెప్పడం కూడా చాలా తక్కువ. ఆ రేంజ్లో డైరెక్టర్ సుజిత్ అయితే ఈ మూవీ స్టోరీ అయితే రాస్తున్నాడు భయ్య. నాకు ఒకటి అనిపించింది, పవన్ కళ్యాణ్ గారి లుక్, అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఒక బీజం అయితే పడింది భయ్య. తమన్ మామ అసలు నీకేం చెప్పాలి, నీకేం గుడి కట్టాలని నాకైతే అనిపించింది. ఆ రేంజ్లో తమనైతే ఇచ్చి పడేశాడు భయ్య. తమన్ గురించి ఈ మూవీలో ఎంత ఎక్కువ చెప్పినా అంత తక్కువ. ఎందుకంటే కొన్ని సీన్స్ అయితే లేపేసాడు అని చెప్పడం కూడా చాలా తక్కువ. ఆ రేంజ్లో ఆ మ్యూజిక్ అయితే ఇచ్చాడు భయ్య. బాలకృష్ణ గారికి ఎటువంటి మ్యూజిక్ ఇస్తాడు అనుకున్నాం, కానీ ఈసారి మన పవర్ స్టార్ పవన్ గారికి ఊహించని విధంగా మ్యూజిక్ అయితే ఇచ్చాడు. డైరెక్టర్ సుజిత్ అనమాట చాలా మంచి స్టోరీని ఎంచుకున్నాడు. ఆయన ఏ రకంగా అనుకున్నాడో ఆ రకంగా ఈ మూవీలో మన పవర్ స్టార్ పవన్ గారు అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ మూవీ స్టోరీ ప్లాట్ చాలా సింపుల్. ఏంటంటే పవర్ స్టార్ పవన్ గారు ఒకప్పుడు ముంబై సిటీని అయితే బీభత్సంగా వెళ్తాడు. ప్రతి వాడిని అనమాట గజ ఒడిగిస్తాడు. తర్వాత అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ గారు అయితే కనబడరు. ఇమ్రాన్ హస్మిన్ ముంబై సిటీని అయితే వెళ్తాడు. అయితే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వస్తారా, అలాగే ముంబై సిటీని వెళ్తారా అనేది అనమాట ఈ మూవీ స్టోరీ ప్లాట్. అయితే వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది అనమాట మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ చెబితే స్పాయిలర్ ఇచ్చినట్టు అవుతుంది. కానీ భయ్య నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే కొద్దిగా డల్ అనిపించాయి. కాకపోతే ఆ డల్కి తగ్గట్టు బీజం అండ్ పవన్ కళ్యాణ్ గారి మాస్ డైలాగ్స్ అయితే ఉన్నాయి. ఆ డైలాగ్స్కి ఫిదా అయిపోయా. ఫిదా అవ్వడం కాదు, అసలు ఆయన నాకు దేవుడైపోయాడు. ఆ రేంజ్లో ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారికి 2 లుక్లు అయితే ఉన్నాయి ఈ మూవీలో. లుక్లో వేరియేషన్స్ అయితే ఉన్నాయి, కానీ ఒకే లుక్లో అయితే కనబడతాయి. వేరియేషన్స్ అనమాట చాలా మంది అయితే గుర్తుపట్టలేరు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ హాఫ్లో ఒక రకంగా ఉంటారు, సెకండ్ హాఫ్లో ఇంకో రకంగా అయితే ఉంటారు. ఆయన అనమాట పవన్ కళ్యాణ్ గారు ముంబై సిటీకి వచ్చేటప్పుడు ఒక బీజం అయితే ఉంటుంది భయ్య. ఆహా, ఎన్ని చెప్పినా సరే అది మొత్తం తక్కువే భయ్య. ఆ రేంజ్లో నేను ఇప్పుడు దాకా చూసిన సినిమాలన్నీ ఒకటైతే పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ ఇంకో ఎత్తు, ఇంకో స్టేజ్. ఆ స్టేజ్ని ఏ మూవీ తాకలేదు అని నాకైతే అనిపించింది. ఆ రేంజ్లో ఓజీస్ గంభీర మూవీ అయితే ఉంది భయ్య. పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క డైలాగ్ చెప్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, పవన్ కళ్యాణ్ గారికి ఈ రేంజ్లో టాలెంట్ ఉందా, ఈ రేంజ్లో టాలెంట్ ఉండి ఆ రాజకీయాల్లో ఎందుకు వెళ్ళిపోయాడో నాకైతే అనిపించింది. ఆ రేంజ్లో పవర్ ప్యాక్ మాస్ డైలాగులు అయితే చెప్పాడు భయ్య. ఆ డైలాగులు అయితే పీక్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో అయితే 2 డైలాగ్స్ అయితే ఉన్నాయి, సెకండ్ హాఫ్లో 3 డైలాగులు అయితే ఉన్నాయి భయ్య. ఆ డైలాగులు ఆయనే రాసుకున్నాడా అని నాకైతే అనిపించింది. డైరెక్టర్ సుజిత్ అయితే ఈసారి ఒక ఒరిజినల్ కంటెంట్ని దింపాడు. ఒరిజినల్ కంటెంట్ని ఈ రకంగా దింపడం కారణంగా చాలామందికి ఇది బీభత్సంగా నచ్చుతుంది. అయితే సాంగ్స్ అయితే ఉన్నాయి భయ్య. సాంగ్స్ గురించి ఏం చెప్పాలి, అదిరిపోయాయి, అరాచకం ఉన్నాయి అని చెప్పడం కూడా చాలా తక్కువ. ప్రియాంక గారు ఈ మూవీలో అనమాట హీరోయిన్. ప్రియాంక గారి గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రియాంక గారు వచ్చినప్పుడల్లా కొత్త ఫీల్ వస్తుంది, కొత్త టచ్ అయితే వస్తుంది. అయితే క్యారెక్టర్లో ప్రియాంక మోహన్ గారికి ఒక మంచి క్యారెక్టర్ అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే ఇమ్రాన్ హస్మిన్కి ఒక ట్రాక్ అయితే ఉంది భయ్య. ఆ ట్రాక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆయన అనమాట ఒక బాలీవుడ్ యాక్టర్. అయితే లిప్స్ అయితే సింక్ అవ్వం అనుకున్నా, కానీ చాలా చోట్ల అనమాట సింక్ అయ్యి, కొన్ని చోట్ల అనమాట మిస్ అయ్యి. ఎందుకంటే ఎంతైనా హిందీ వాళ్ళు హిందీ మాట్లాడడం వచ్చు, తెలుగు మాట్లాడడం చాలా వరకు రాదు. అయినా సరే దాన్ని అయితే కవర్ చేశారు డైరెక్టర్ సుజిత్. ఎవరంటే అర్జున్ దాస్ క్యారెక్టర్ అయితే చాలా బాగా రాసుకున్నారు భయ్య. అర్జున్ దాస్ ఈ మూవీలో చాలా తక్కువ సేపు అయితే కనబడతాడు. ఆయన కనిపించినప్పుడల్లా ఆయన ఎప్పుడు కనిపిస్తాడు అప్పుడు అనమాట ఒక ఇంపాక్ట్ సీన్ అయితే ఉంటుంది భయ్య. అసలు మూవీలో కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి భయ్య. వాటి గురించి నేనైతే చెప్పలేకపోతున్నా. పవర్ ప్యాక్ మూవీ భయ్య. ఈసారి పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది అని క్లియర్ చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మూవీలో యాక్షన్ బాగుంది, యాక్షన్ ప్రజెంట్ చేసే విధానం బాగుంది, సాంగ్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అయితే నిజంగా భయ్య దున్నేశాడు. కొన్ని సీన్స్కి తమన్ కనుక లేకపోతే ఆ సీన్స్ ఎందుకు పనికిరావు, కానీ తమన్ అనమాట తన మ్యూజిక్తో ఇలా లేపాడు భయ్య. ఆ రకంగానే తమనైతే ఈ మూవీలో మంచి ఇంపాక్ట్ కలిగించే మ్యూజిక్ అయితే ఇచ్చాడు. వేరే లెవెల్ అయితే ఉంది. గతం గురించి చెబుతారు భయ్య. గతం గురించి చెప్పేటప్పుడు ఉంటుంది భయ్య. ఫస్ట్లో అనమాట ఒక గ్లిమ్ వీడియో అయితే వచ్చింది 3 years బ్యాక్ అనమాట. ఆ సీన్ మీరు థియేటర్లో కనుక చూస్తే మతి పోతుంది. గతంలో అయితే వస్తుంది. గతంలో ఆ సీన్ వచ్చినప్పుడు భయ్య థియేటర్లో ఫ్యాన్స్ అయితే పూనకాలతో ఎగిరిపోతున్నారు. ఫ్యాన్స్ విజిల్స్, అలాగే సౌండ్స్, తెర దగ్గర అందరూ వెళ్ళిపోయారు ఫ్యాన్స్. ఆ సీన్ అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి లుక్ కూడా అంత బాగుంది. కటానాకి పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి రిలేషన్ అయితే ఉంటుంది. అది కాకుండా జపనీస్ వాళ్ళకి ఈ మూవీకి ఏం సంబంధం, పవన్ కళ్యాణ్ గారి చేతి మీద జపనీస్ టాటూ ఎందుకు ఉంది, స్నేక్ టాటూ ఎందుకు ఉంది అనే దాని గురించి చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. నేనైతే దాదాపు 7 hours బ్యాక్ అనమాట ఒక వీడియో అయితే చేశాను.
ఆ మూవీలో ఓజీ మూవీలో ఎటువంటి సీన్స్ ఉండాలి, ఎటువంటి సీన్స్ ఉంటే ఈ మూవీ హిట్ అవుతుంది, అంటే ఈ మూవీ అందరికి నచ్చుతుంది అన్నమాట ఆ వీడియో అయితే చేశాను. కానీ ఆ వీడియోలో నేను ఏ రకంగా చెప్పానో దానికన్నా డబుల్ త్రిబుల్ అయితే ఉంది. నాకైతే ఈ మూవీ బీభత్సంగా నచ్చింది. ఏమనైతే ఈ మూవీ ఖచ్చితంగా 140 కోట్లు 150 కోట్లు కొట్టినా కొట్టొచ్చు. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ వల్ల 100 కోట్లు అయితే వసూలు చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి నచ్చాల్సిన సినిమా, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ సినిమా. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో కొన్ని ట్విస్ట్లు అయితే ఉన్నాయి. ఆ ట్విస్ట్లు అయితే మంచి ఇంపాక్ట్ అయితే కలిగిస్తాయి. మూవీని అనమాట టర్న్ చేసేది అయితే ఉంటాయి. అదే కాకుండా ఈ మూవీలో క్యామోస్ ఉన్నాయా లేవా అనే విషయం అయితే చెప్పకూడదు. ఉన్నా చెప్పకూడదు, లేకపోయినా చెప్పకూడదు. ఎందుకంటే చాలామంది ఈ విషయంపై అనమాట చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే వెళుతున్నారు. అదైతే కరెక్ట్ కాదు. ఒకవేళ ఉంటే ఉండొచ్చు, కానీ అవి చెప్తే ఇంకోలా అయితే టర్న్ అవుతుంది. దానివల్ల క్యామోస్ గురించి అయితే చెప్పట్లేదు, ఉన్నా లేకున్నా. ఇంకోటి ఏంటంటే భయ్య, ఈ మూవీ చూస్తున్నంతసేపు నేనైతే బీభత్సంగా ఎంజాయ్ చేశాను. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4.3. ఒకవేళ ఓజీ మూవీ మీరు చూసినట్టయితే మీకెలా అనిపించింది అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.